టైటానిక్ అనే సినిమాని మనం ఇంగ్లీష్లో చూసాం, మళ్ళీ తెలుగులో డబ్ అయితే చూసాం. అయితే ఈ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలి అని మన డైరెక్టర్లందరూ కలిసి హైదరాబాదులో ఉన్న జీవనది మనందరూ తెలుసు ట్యాంక్ బండ్, ఆ ట్యాంక్ బండ్లో ఓ పెద్ద షిప్ తయారు చేశారు. ఆ షిప్కి తెలుగులో బఠానీ బఠానీ అని పేరు పెట్టారు. ఆ సినిమాకి హీరోగా అందగాడు, అందరికన్నా అందమైన హీరో కావాలి అని ఆలోచించి మహేష్ బాబు గారిని అనుకున్నారు. ఇంకా అందం కావాలి. పవన్ కళ్యాణ్ గారు లేదు, ప్రభాస్ గారు లేరు, ఇంకెవరిని హీరోగా పెడదని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక అందగాడు కనపడ్డాడు. ఆయనే ఆలాంధ్ర సోల్ అందగాడు బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారిని షిప్ మీద సేమ్ టైటానిక్ సినిమాలో ఎలా నుంచోంటారో ఇలా నుంచోబెట్టారు. మన సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ ముహూర్తం షాట్కి వచ్చారు. శోభన్ బాబు గారికి బాగా చెమట పోస్తుంది. ఫ్యాన్ వేసుకుందామని ఒక స్విచ్ నొక్కాడు. పాపం ఫ్యాన్ తిరగల, షిప్ గిర్రమని రౌండ్గా తిరగటం మొదలుపెట్టింది. పైన బాబుమోహన్ గారు నీళ్ళలో పడిపోయారు. బాబుమోహన్ గారిని కాపాడమని కొండవలస గారు అక్కడున్న ప్రముఖులను అడుగుతున్నారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? ఆఖరికి బాబుమోహన్ గారిని ఎవరు కాపాడారు? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోపల మనకి బాబుమోహన్ పడిపోయి గిలగిలగిలగల కొట్టుకులాడిపోతున్నారు, మీరు తొందరగా కాపాడతారా? చాలా సంతోషం. ఇప్పుడు మీరందరూ చిన్న చిన్న బకెట్లు తీసుకోండి. బకెట్లు తీసుకొని ఈ నీళ్ళని పక్కన పోయండి. శ్రమదానం చేసినట్టుంటుంది. బాబుమోహన్ పైకి వస్తారు. ఏమంటారండి? మీ చమదానం పాడుగాను పదులపైన ఇంక చమదాలు గుర్తుని ఏటి అలా కాదు కానీ ఏమంటారు రాజయ్య గారు? మీరేమన్నా ఎల్లార కోరకు ప్రస్తుతానికి నాకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. మా తమిళనాడులో ఎవరన్నా పడితే తీసేవాడు తప్ప నాకేం సంబంధం లేదు. ఏమన్నా శాంతి చర్చలతో మనం దీన్ని పరిష్కరించుకోవాలా? ఏమంటారండి? ఇప్పుడు నువ్వు కూర్చో, శాంతి చర్చలతో పరిష్కరించుకుంటావంటే ఎందుకు అలా లెగుస్తావు? చేయి తీసేస్తాను ఏమనుకున్నావు? నీకు పీస్నెస్ లేదా? నీకు శాంతియుతం లేదా? ఓరు దేవుడు, ఇది శాంతియుతమా? నాకెందుకులే కానీ ఇంకెవరున్నారు? ఏమన్నా కేసీఆర్ గారు మీరేమన్నా? కాపాడుతాం. తెలంగాణ ఎత్తంటే కాపాడుతాం, లేకపోతే కట్టెలు పెట్టి కింద ఫైర్ పెడతాం. ముచ్చట లేదు. తెలంగాణ ఇచ్చేయట్లేదు కానీ బాబుమోహన్ మేము కాపాడాలి, మాకు తెలియక అడుగుతాం. మీ ఆంధ్రోళ్ళు లేరా? మమ్మల్ని అడుగుతారు. ఏంద్రా ఈ ముచ్చటి? ఏంటని బాబుమోహన్ గారికి తెలంగాణకి లింక్ పెడతారు? అలా కాదు కానీ అమరేష్ పురి గారు మీరేమన్నా? మహాశ్రేష్టలం, నేను ఇప్పుడు మంత్రాలు చదువుతాను, మీరు నాతో పాటు మంత్రాలు చదవండి. అప్పుడు బాబుమోహన్ పైకి వస్తాడు. ఓం భీం షా బాబుమోహన్ పైకి రా, ఓం భీం షా బాబుమోహన్ పైకి రా. బాబుమోహన్ పైకి రా పైకి రా పైకి రా అంటే పైకి రాడు, డైరెక్ట్గా పైకే పోతాడు. ఇక్కడ మంత్రాలకు చింతకాలు రాలేవు కానీ ఏమండి కృష్ణరాజు గారు మీరేమైనా కాపాడతారా? ఏట్రా నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందారా? ఆ రోజు నీళ్ళలో ఐశ్వర్యరాయ్ పడితే నేను కాపాడుతానంటే నన్ను తోసి నువ్వు కాపాడి, ఇప్పుడు ఈ బాబుమోహన్ పడితే నన్ను కాపాడమంటున్నావురా? అంటే ఐసు నీకు, ఈ నీసుగాడు నాకరా నీ అబ్బా కొబ్బరికాయల సుబ్బారాయుడు కత్తందుకో జానకి రాయ్. అయ్యయ్య యారాజేదో కకృతి పడ్డారండి బాబు, ఎందుకు అలా కోపడతారు? అలా కాదు కానీ నూతన ప్రసాద్ గారు మీరేమన్నా? అచ్చి అచ్చి నోటక్క జిల్లాల్లో ఏకేక అందగాన్ని నన్ను వదిలిపెట్టి ఒక్క ఓలాంధ్ర సోలాంధ్రగాన్ని నువ్వు హీరోగా చేస్తావా? నాకు కానీ కోపం వచ్చిందంటే ఈ నీళ్ళలో పడేసి నీ నేరాలు ఘోరాలు నేనే చెప్తాను. ఏమనుకున్నావు? నాన్ సెన్స్. ఏమంటావు మిస్టర్? మాట్లాడేస్తున్నారు. ఇంకెవరున్నారు? పిచ్చకోట సుధాకర్ గారు మీరేమన్నా? కొయ్యా డిషా అబ్బా బిషా నీ ఎక్కబ్బా ఎక్కడైనా కామెడీ యొక్క హీరో కాపాడుతాడు రా నీ అబ్బా. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉన్నాడు. ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి జబ్బల అని సుధాకర్ గారు పారిపోతుంటే కృష్ణ గారు అప్పుడే వచ్చారు. కృష్ణ గారు షిప్ ఎక్కుతున్నారు, సుధాకర్ గారు కిందకు దిగుతున్నారు. కృష్ణ గారు సుధాకర్ గారిని వెళ్ళి అడిగారు, ఏం సుధాకర్ అక్కడంతా గుంపులుగా ఉన్నారు? కొయ్యో దిశ లోపల నీళ్ళల్లో ఆ రోజు రెడ్డు పిచ్చ కొట్టుడు కడతావు కదూ, నీ పని చెప్తా రెడ్డు. లోపల నీళ్ళల్లో దీపిక పడుకొని పడింది సార్. నేను కాపాడతారు అందరూ తడుకులారి చస్తున్నారు జబ్బల హాట్. లోపల నీళ్ళలో దీపిక పండుకొని పడిందా? నిలబడి పడాల్సిందే, నేనే దూకి కాపాడుతాను అని కృష్ణ గారు దూకేశారు. 10 నిమిషాలు అయిపోయింది. కృష్ణ గారిని అందరూ పొగిడేస్తున్నారు. చాలా బాగా కాపాడారు, నీకు మంచి అవార్డు ఇప్పిస్తాను. అవార్డులు కాదు గ్రాండ్గా సన్మానం చేయాలి అమెరికాలో మా బాబా గారి చేత.
పాపం అలసిపోయి వచ్చాడురా. ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే ఇద్దరం కలిసి కూర్చొని తాగుతాం కదరా. ఎందుకు అనవసరంగా కృష్ణ గారిని అలా డిస్టర్బ్ చేస్తారు? నాకు అవార్డులొద్దు అవార్డులొద్దు. సుధాకర్ ఎక్కడున్నాడో చెప్పండి సార్. ఎందుకండి? లోపల నీళ్ళల్లో బాబు మోహన్ పడితే దీపిక పండుకొని పడిందని అబద్ధం చెప్పాడు. ఆ తొందరలో నాకేత వచ్చారాదని ఆలోచించకుండా లోపలికి దూకాను. లోపల బాబు మోహన్ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడిని అండి. ఎటే లోపల బామ్మ లేకపోతే చచ్చిపోయి ఉండేవాడివే. బామ్మొక్కను నీకు ఏతొత్తే పైకి రావచ్చు కదా. ఎందుకని మమ్మల్ని వీళ్ళు టెన్షన్ పెట్టావు? అన్నా అన్నా చెప్పరా అడవి దొన్నా. లోపల ఆ లోపల లోపల నేను నీటి పందులతో ఆడుకుంటున్నానన్న. కొంచెం సేపు ఉంటే ఆడపంది నాకు ప్రపోజ్ చేసేదన్న. కృష్ణ గారు వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేశారన్న. బుచ్చికి చంపావు కదరా బాబు. లోపల నీ రొమాన్స్ ఏంద్రా బాబు? అలా కాదు కదా సినిమా స్టార్ట్ చేసుకున్నా అంతవరకు మీ కాండ వాల్చా.